మరి అదే కాకుండా ఎంత దుర్మార్గం అంటే, ఇది భారతదేశం అనేది ఒక సెక్యులర్ దేశం. ఇక్కడ హిందూ, ముస్లిం, క్రైస్తవులు అందరూ కూడా ఒక సోదరభావంతో ఉంటాం. అందరూ కూడా ఒక మతాల్ని ఒకరు అభిమానించుకుంటాం. నిజంగా చూస్తే ఈరోజు దర్గాలు, పెద్ద పెద్ద దర్గాలు, ఈరోజు కడప పెద్ద దర్గా కానీ మన అజ్మీర్లోనే ఖాజా గరీబ్ నవాజ్ దర్గా చూస్తే ముస్లింలతో సమానంగా ఇతర మతస్థులు కూడా మరి ఆ దర్గాను కొలిచే పరిస్థితి ఉంటుంది. మరి అలాంటిది ఒక వక్ఫ్ చేయాలంటే, దానం చేయాలంటే వక్ఫ్ మరి అతను 5 సంవత్సరాలు ముస్లింగా ప్రాక్టీస్ చేసి ఉండాలి అని చెప్పి ఈరోజు చట్టం తీసుకురావడం జరుగుతుంది. ఇది ఎక్కడి సమంజసం? ఇది భారతదేశమా? ఇది సెక్యులర్ దేశమా? ఈ దేశంలో అనేక మంది, ఎంతోమంది పెద్దలు, పూర్వీకులు మరి వాళ్ళు ఏ ఆచారాలు పాటించినా కూడా, ఏ మతాన్ని ఆచరించినా కూడా మరి వాళ్ళు గౌరవించి మరి ఆ దర్గాలకు కానీ, ఆ మసీదులకు కానీ, ఆషుర్ ఖానాలకు కానీ మరి వాళ్ళు స్థలాలు ఇచ్చిన పరిస్థితి గతంలో మనం చూశాం. మరి అలాంటిది చెల్లవు. ఖచ్చితంగా అతను వక్ఫ్ చేసే ముందు 5 సంవత్సరాలు ముస్లింగా ప్రాక్టీస్ చేసి ఉండాలి అని చెప్పడము ఎంతవరకు సమంజసము? అంటే ఈరోజు మేము ఏ మతాన్ని ఆచరిస్తున్నామో ఈ ప్రభుత్వానికి సర్టిఫికెట్ ఇవ్వాలి. ఇది భారతదేశమా? ఇది సెక్యులర్ దేశమా? లేకపోతే ఇది మోడీ దేశమా? ఇది మేము ఏ మతాన్ని ఆచరిస్తున్నామనేది కేంద్ర ప్రభుత్వానికి డిక్లరేషన్ ఇవ్వాలంట. ఎంత దుర్మార్గమో ఒకసారి ఆలోచన చేయండి. మరి అదే కాకుండా వక్ఫ్కు సంబంధించి ఒక ట్రిబ్యునల్ ఉంది. మరి అదే కాకుండా వక్ఫ్ సర్వే కమిషన్ ఉంది. ఇలాంటి ఏదన్నా డిస్ప్యూట్ ఉంటే వక్ఫ్కు సంబంధించి ఇది నా ఆస్తి అని చెప్పినప్పుడు వక్ఫ్కు ఎవరైనా ఉంటే మరి దానికి సంబంధించి వక్ఫ్ ట్రిబ్యునల్ ఉంది. ప్రతి దానికి కూడా ట్రిబ్యునల్ ఉన్నాయి. ఎండోమెంట్ ట్రిబ్యునల్ ఉంది, వక్ఫ్ ట్రిబ్యునల్ ఉంది, మరి అదేవిధంగా ఇన్కమ్ ట్యాక్స్ ట్రిబ్యునల్ ఉంది. ప్రతి భాగానికి ఒక ట్రిబ్యునల్ ఉంటుంది. మరి వాళ్ళు సంబంధించిన ఏదైతే కేసెస్ ఉంటాయో దానికి సంబంధించిన ఆ ట్రిబ్యునల్ని ఆశ్రయించడం జరుగుతుంది. మరి అదేవిధంగా వక్ఫ్ సర్వే కమిషన్ ఉంటుంది. ఆ సర్వే కమిషన్ అది న్యూట్రల్ బాడీ. అది ఏదైతే ఇద్దరికి ఎక్కడైతే సమస్య వస్తుందో మరి ఆ కమిషన్ పోయి ఆ సర్వే చేస్తుంది. సర్వే చేసిన తర్వాత మరి దానికి సంబంధించిన ఎవరికి సంబంధించిన ఆ ల్యాండ్ అనేది మరి ఆ కమిషన్ గుర్తించడం జరుగుతుంది. మీరు ఎక్కడైనా